నిన్న రాత్రి ఇంత మంచి న్యూస్ విన్నాక కూడా నాకు మూడ్ బాలేదు. ఈ అన్న చెల్లెలు ఇద్దరు కలిసి నన్ను పిచ్చిదాన్ని చేసేలా ఉన్నారు. అయినా నేనేం చేయాలి? నేను ఇంట్లో ఉండాలి కదా, అలవాటు చేసుకోవాలి. నాకు అసలు ఏం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు. మీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి నాకు కాదు, నీకు పట్టింది. ఎప్పుడు చూసినా నువ్వు నాకు ఇలాగే డాష్ ఇస్తూ ఉంటావు. ఒకటి నువ్వు నీ రూమ్ కి దారి మార్చుకో, లేదంటే ఇలా మాట్లాడుతూ నడవడం మానే. ఇదే మాట నేను మీకు కూడా చెప్పొచ్చు కదా. నేను నా దారి మార్చుకోగలను, కానీ ఆ టాలెంట్ నాలో లేదు. అదే ఇలా మాట్లాడుతూ నడవడం, ఆ టాలెంట్ నీకు మాత్రమే ఉంది. అన్నట్టు బైదివే, వేరే వాళ్ళ మీద ఉన్న కోపం నామే చూపించొద్దు. ఏంటి మీ ఉద్దేశం? నేనేమి పక్కింట్లో ఉండడం లేదు, ఈ ఇంట్లోనే ఉంటున్నాను. ఇలాంటి విషయాలు ఎవరి దగ్గర దాగవు అని తెలుసుకో. దీని గురించి నాకు రాబిన్ చెప్పాళ్లే, అభి నిన్ను తిట్టాడని. అయితే ఇందులో నవ్వడానికి ఏముంది? ఆయన అభి నన్ను తిట్టాడో తిట్టలేదు, దాని గురించి మీకెందుకు అసలు? నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. నాకేమైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే అది ఆ డైమండ్ నెక్లెస్ మీద. డైమండ్ నెక్లెస్? యాక్చువల్లీ ప్రజ్ఞ నన్ను ఇందాకే అడిగింది నిన్న రాత్రి తను ఏం చేసిందని. తనకేమీ గుర్తులేదని, అందుకే తను నన్ను అడిగింది. అప్పుడు నేను చెప్పాను నాకేమీ తెలియదని. ఒకవేళ నేను అభిని అడిగానంటే అసలు నిన్న రాత్రి ఏం జరిగిందని అప్పుడు తను నన్ను తిడతాడు. అందుకని నేను నిన్ను అడుగుదాం అనుకుని నీ దగ్గర. ఒక్క నిమిషం, ఏమన్నారు మీరు? ఏమీ లేదు, అదే నిన్న రాత్రి ఏం జరిగిందని ఒకవేళ నేను అభిని అడిగితే అతను నన్ను తిడతాడు కదా. ఆ తర్వాత ప్రజ్ఞకేమీ గుర్తులేదు అన్నారు, అదేంటి? ప్రజ్ఞ ఏమని చెప్పిందంటే నిన్న రాత్రి ఏం జరిగిందో అది అసలు తనకేమీ గుర్తులేదు కాబట్టి తనొచ్చి నన్ను అడిగింది. ఏమీ గుర్తులేదు అంటే తనకి ఏమీ గుర్తులేదు కదా. ఈ విషయంలో నీకెందుకు అంత ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ నాకుంది ఆ డైమండ్ నెక్లెస్ మీద. యాక్చువల్లీ ఏమైందంటే ప్రజ్ఞ నన్ను ఎప్పుడైతే అడిగిందో అక్క నిన్న రాత్రి ఏమైంది అని, అప్పుడు నాకేమీ తెలియదు. అందుకే నేను ఒక ఛాన్స్ తీసుకుందాం అనుకున్నాను. వెంటనే నేను ఒక స్టోరీ చెప్పడం మొదలు పెట్టేసినప్పుడు తన డైమండ్ నెక్లెస్ నాకు దక్కుతుందని. కానీ నా తల రాతే బాలేదు. పాపం ప్రజ్ఞకి ఇంకా తెలీదు. తను నాకు తాబేలు కుందేలు కథ ఏదైతే చెప్పిందో అందులో తను ఓడిపోయింది అని. ఎప్పుడొస్తుంది మజా? ప్రజ్ఞకి నేను ఈ కథ మొత్తం సంతోషంగా చెప్పేటప్పుడు మజాగా ఉంటుంది. రాబిన్, పువ్వులు అమ్మమ్మ గదిలో పెట్టు. నిన్న ఆయన నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. దానికోసం అన్నిటికంటే ముందు భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి. ప్రజ్ఞ,